కిబో కుటుంబ సభ్యులు చిన్న విషయాన్ని గమనించండి. నేను మళ్ళీ వీడియో పెట్టడానికి చిన్న విషయం మీద మీకు వీడియో పెడుతున్నానండి, గుర్తుపెట్టుకోండి. విషయం ఏంటంటే, ఇప్పుడు మనం బీసీటీలో ట్రేడింగ్ స్టార్ట్ అయిందండి. గమనించండి, బీసీటీలో ట్రేడింగ్ స్టార్ట్ అయింది. ఎప్పుడు రూ. 10 స్టార్ట్ అయ్యింది. రూ. 10 స్టార్ట్ అయిన కాయిన్ ఈరోజు రూ. 7 సుమారు వెళ్ళింది. కాయిన్ రేటు రూ. 7, కాయిన్ రేటు రూ. 7 వెళ్ళిందండి. మళ్ళీ 6:30కి వచ్చిందండి, మళ్ళీ 6:15కి వచ్చిందండి. ఇప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కాయిన్స్ అన్నది కిబో సభ్యుల దగ్గరే కాయిన్స్ ఉన్నాయి, ఇంకెవరి దగ్గర కాయిన్స్ లేవు. అది గమనించండి. మీ దగ్గర 10 లక్షల కాయిన్లు, 20 లక్షల కాయిన్లు, 30 లక్షల కాయిన్లు అని మీ దగ్గర ఉన్నాయి కాయిన్స్. మీకు ఎవరి దగ్గర కాయిన్స్ లేవు. ఓకేనండి. కొత్తగా వచ్చిన అకౌంట్లు తీసుకున్న వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర కాయిన్స్ లేవు. అది గమనించండి. 500 అకౌంట్ తీసుకుని ఉన్నారు తప్ప వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర కాయిన్స్ లేవు. లేనప్పుడు మనకు ట్రేడింగ్ ఎంత బాగా చేసుకోవాలండి, ఎంత బాగా చేసుకోవాలి అది గమనించండి. మన దగ్గర ఎవరి దగ్గర కాయిన్స్ లేవు. కొత్తగా అకౌంట్లు తీసుకున్న వాళ్ళ దగ్గర అసలు కాయిన్స్ లేవు. లేనప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న గట్టిగా అకౌంట్ తీసుకుంటే 500 కాయిన్స్, 1000 కాయిన్స్ నుంచి లేవు. ఆ సంవత్సరానికి కనీసం 2-3 కాయిన్స్ కూడా రావు. వాళ్ళకి ఒక రెండు కాయిన్స్ వచ్చినాయంటే కాయిన్ 10,000 అయిందని వాళ్ళకి 10,000 వచ్చిందంటే 500 వచ్చినట్టే. అది గమనించండి. కానీ ఇప్పుడు మన వాళ్ళ దగ్గర ఒక్కొక్కరి దగ్గర 22 లక్షల కాయిన్స్, ఒకరి దగ్గర 10 లక్షల కాయిన్స్, ఒకరి దగ్గర 30 లక్షల కాయిన్స్, ఒకరి దగ్గర 50 లక్షల కాయిన్స్, ఒక 1 కోటి కాయిన్స్, ఒక 3 కోట్ల కాయిన్స్ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే పొలోమంటి పెట్టేసుకుంటున్నారు కాయిన్స్. ఎంతకి? 3:30కి, 4 రూపాయలకి, 5 రూపాయలకి. ఏమండి ఎందుకంటే కొక్కుర్తి మీకు? ఎందుకు అంత కొక్కుర్తు? ఒక కాయిన్ విలువ ₹1,00,000. మీకు ఎందుకు అంత కొక్కుర్తు? కాయిన్స్ ఎక్కువ ఉన్నాయి. ఎక్కువ ఉండడంలో ఏమైంది? ఉన్నాయి తక్కువ కాయిన్స్కి తక్కువ రేటు ఎక్కువ పెట్టుకుని అమ్ముకోండి. ఇప్పుడు చాలా దగ్గర ఇంచుమించు ఒక 10 కోట్ల మందిలో కనీసం ఒక 10 లక్షల మంది దగ్గర ఉండుంటాయి కాయిన్స్. నాకు తెలిసి ఒక 5 లక్షల మంది దగ్గర కాయిన్స్ ఉండుంటాయి, అన్ని కాయిన్స్. కనమ 9 కోట్ల మంది దగ్గర కాయిన్స్ లేవు. అది గమనించండి. ఇప్పుడు మీకు తక్కువ అమ్మేసుకోవడం వల్ల మీకు దేనికి ఉపయోగపడతాయండి? ఒకడు ₹5 కాయిన్ ఎడతంటే ఒక 4:30కి ఎడతాడు. ఒకడు ₹6కి వెళ్తుంటే ఒక ₹7, ఒకడేమో 4:30కి ఎడతాడు. అదా ట్రేడింగ్ చేసుకోవడం? మీ విలువలు మీరే తగ్గించుకోకండి. అలాగా కాయిన్ రేట్ పెంచుకోండి. కాయిన్ రేట్ ఎప్పటికప్పుడు పెంచుకుంటూ ఉంటే మీ దగ్గర నుంచి వస్తున్నాయి కాయిన్స్. ఇంకెవరి దగ్గర కాయిన్స్ లేవు. కొనుక్కునే వాళ్ళు 100 మంది ఉన్నారు. కాయిన్ ₹100కి వెళ్ళినా కొనుక్కునే వాళ్ళు ఉన్నారు. కాయిన్ 200కి వెళ్ళినా కొనుక్కునే వాళ్ళు ఉన్నారు. ₹1000కి వెళ్ళినా కొనుక్కునే వాళ్ళు ఉన్నారు. దాన్ని బట్టి అమ్ముకోండి కాయిన్స్. తక్కువ అమ్ముకొని విలువలు పోగొట్టకండి కాయిన్ రేట్. ఓకేనా? అది గమనించి ప్రతి ఒక్కరు కూడా వచ్చిన అవకాశాలను వినియోగించుకోండి. ఎందుకు అంత కొద్దిగా ఒక్కొక్కడు 2,000 కాయిన్స్ పెట్టాడు, ఒకడు 3,000 కాయిన్స్ పెట్టాడు? ఎందుకంటే ఒక సంవత్సరం పోతే ఒక కాయిన్ మీరు ఇప్పుడు అమ్మిన కాయిన్ 100 కాయిన్లు అమ్మితే ఒక్క కాయిన్తో సమానం. ఒక సంవత్సరం పోతే అంటే ఒక్క కాయిన్ వస్తే అమ్మితే మీకు ఇప్పుడు అమ్మిన కాయిన్స్లో ఒక డబ్బులు కూడా రావు మీకు. అంత విలువైన కాయిన్స్ని ఎందుకు తక్కువగా అమ్ముకుంటారు? ఒకరు ₹7 పెట్టినప్పుడు ఇంకొకటి 7:30కి పెట్టండి. ఒకరు ₹7 ఎడుతున్నారు, ఇంకొకరు 7:30కి పెట్టుకోండి, లేదా 7:15 పెట్టుకోండి. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో పెంచుకుంటూ వెళ్ళండి. మీరు మన టార్గెట్ ఏంటి? మన కాయిన్ కనీసం ₹1000 అవ్వాలని టార్గెట్. కనీసం ₹100 కాడికైనా వెళ్ళేలాగా ప్లాన్ చేయండి. మూర్ఖత్వంగా ట్రేడింగ్ లేటండి, అర్థం అవుతుంది. మా దగ్గర లేవా కాయిన్స్? స్పాట్లో ఒక 1000 కాయిన్లు పెట్టేయగలం, స్పాట్లో 2000 కాయిన్లు పెట్టేయగలం. ఎందుకు అంత కొక్కుర్తుగా ఎందుకు అమ్ముకోవడం? ఇప్పుడు మీ దగ్గర మీకు తెలియని విషయం ఏంటంటే, ఈ 3 సంవత్సరాల కాయిన్స్ అన్నీ ఇప్పుడు అమ్మేసుకుంటున్నారు. మీరు ఈ 3 ఏళ్ళు ఉన్న కాయిన్స్ ఇప్పుడు అమ్మేసుకుంటున్నారు. ఇప్పుడు సంవత్సరం పర్సంటేజ్ తక్కువ వస్తాయి, కాయిన్ రేట్ పెరుగుద్ది. అప్పుడు మీరు ఏం చేస్తారు? కాయిన్స్ ఉంటాయి మీ దగ్గర, ఏం చేస్తారు? ఇప్పుడు ఎవరైతే కొనుక్కొని స్టాక్ దాచుకున్నారో వాళ్ళు ఎక్కువ రేటుకి అమ్ముకుంటారు. అయినా నిదానం ప్రతిసారి ఇప్పుడు చెప్పుకుంటూ వెళ్తున్నారు, బాబు ఇలా చేసుకోండి, అలా చేసుకోండి అని చెప్పుకుంటూ వెళ్తున్నారు. మీరు ఎప్పుడు చూసినా కాయిన్ రేట్ తగ్గించుకుంటూనే వస్తున్నారు. పెంచుకోండి కాయిన్ రేటు. ఇప్పుడు ఈవేళ 5:30, ₹6 ట్రేడ్ అవుతుంది. దానికి రేపు సాయంత్రం లోపల కనీసం ₹7కి వెళ్ళింది అనుకో, మళ్ళీ రేపు 7 నుంచి ₹9కి వెళ్తుంది. అలా కాయిన్ రేట్ పెంచుకుంటూ వెళ్తే మన భవిష్యత్తులు బాగుంటాయి. ఎంత వస్తే అంత కుర్తుగా అమ్ముకోవడం ఏంటంటే తెలియగలుగుతాను. కాయిన్స్ రేటు పెంచుకుని అమ్ముకోండి. రేటు పెంచుకుని అమ్ముకుంటే మీకు భవిష్యత్తు ఉంటుంది. మేము ఉన్న కాయిన్స్ అలా ఉంచుకున్నాం, తర్వాత అమ్ముకుందాం అని చెప్పి ఉన్న కాయిన్లు అలా ఉంచుకున్నాం కాయిన్స్ అవి. ఎందుకు అంత కంగారు? ఎందుకు
ఆయన అంటాను కాయిన్ రేట్ 1,00,000 అవుద్దా అంటారు. ఇప్పుడు ప్రాజెక్టులు వస్తున్నాయి, ప్రాజెక్టులో కాయిన్స్ అవసరం, మీ దగ్గర కాయిన్స్ ఉండవు, అమ్ముకుంటారు. ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళు ₹5 ₹10 కొనుక్కున్న వాళ్ళు ఏం చేస్తారు, ఒక 6 నెలలో సంవత్సరం ఉంచుకుంటారు అలాగా. అప్పుడు కాయిన్ రేట్ 500 అవుద్ది. అప్పుడు ఏం చేస్తారు మీరు? కిబోలందరూ కూడా గమనించండి, ఆలోచించుకుని అమ్ముకోండి కాయిన్స్. తక్కువ రేట్లకు అమ్ముకోకండి, రేటు పెంచుకోండి. మన కాయిన్ డిమాండ్ ఉంది, ప్రాజెక్టులు ఉన్నాయి, బీబీ హార్ట్ ఉంది, మార్కెటింగ్ ఉంది, బోల్ అనే ప్రాజెక్టులు దీనికి యాడ్ అవ్వకుండా వస్తున్నాయి, త్వరలో ఇస్తున్నారు ఆయన. ఎందుకు అంత కంగారు ఎందుకండి మీకు? తగ్గించి అమ్ముకోకండి, రేటు పెంచుకుని అమ్ముకోండి కాయిన్స్. ఓకేనండి, ఉంటానండి. నమస్కారం. గ్రూప్ సభ్యులందరికీ నమస్కారం.